వెల్కమ్ టు కాటారం టీవీ. కాటారం టీవీ ప్రత్యేకంగా సీసీ రోడ్లపై ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే కాటారం సబ్ డివిజన్ లో ఏ మూలకు చూసినా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంటది. చూడండి, మీ కళ్ళకు నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తా. ఇక్కడ ఇది సుమారు వేసి 2 నుంచి 1 సంవత్సరం మధ్యలో అవుతుంది ఈ రోడ్డు. ఇక్కడ రీసెంట్ గా కొత్తగా వేసిన రోడ్డును కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి, ఇక్కడ ఏ విధంగా పగిలిందో చూడండి. ఏ రోడ్డు చూసినా కూడా చీలికలు వచ్చి ఉంటాయి. కొబ్బరికాయ కొడితే 16 వక్కలు అవుతుందో కాదో కానీ కాటారం సబ్ డివిజన్ లో మాత్రం రోడ్లు వేస్తే 16 వక్కలు కాదు 32 వక్కలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే చూడండి మిత్రులారా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడ దాకా ఉందో, ఎక్కడ దాకా రోడ్ వేసిరో అక్కడ దాకా కూడా పలుగులు అనేది తేలుతున్నది. ఇది కొత్త రోడ్డు, దాదాపుగా సంవత్సరం కూడా కావట్లేదు ఇది వేసి. కాటారం సబ్ డివిజన్ లో ఏ రోడ్ల పరిస్థితి అయినా ఇదే. అందుకే కాటారం టీవీ స్పెషల్ గా ఎక్కడైతే రోడ్లు పగిలినాయో, ఎక్కడైతే రోడ్లు బాగున్నాయో అవన్నీ చూపించడానికి ముందుకు వచ్చింది గ్రౌండ్ రిపోర్ట్ కు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రోడ్లు ఇలా ఎందుకు అవుతున్నాయి, ఇది నాణ్యత ఉందా లేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియపరచాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే ఇది అధికారుల దృష్టికి మనం తీసుకెళ్తే దీనిపై వాళ్ళు ఎలాంటి నివేదిక ప్రజల ముందు పెడతారు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే అధికారులు మన గురించి మనకు సర్వీస్ చేయడానికే వాళ్ళు నిధులు వినియోగిస్తున్నారని మనకు అందరికి తెలిసిందే. కాబట్టి రోడ్లపై మనం స్పెషల్ ఫోకస్ పెట్టినాం. 100% గా ప్రజలకు చూపించే ప్రయత్నమే చేద్దాం. ఎక్కడైతే రోడ్లు పలిగి ఉన్నాయో అక్కడ కాటారం టీవీ ఖచ్చితంగా ఉంటది అనేది అధికారులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ చెప్పడం జరుగుతుంది. దాదాపుగా ఏ రోడ్డు చూసినా, ఎక్కడ సిసి రోడ్ వేసినా 3 నెలల నుంచి 2 నెలల మధ్యలోనే పగిలిపోతుంది. అది నాణ్యత ఉంది పలుగుతుందా లేక పలుగుతుందా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియపరచాలి. దీనికి సంబంధించిన అధికారులను, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను, వాళ్ళని విచారణ చేసి వాళ్ళ ఏమైనా తప్పిదాలు ఉంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి అధికారులు. చూస్తూనే ఉండండి కాటారం టీవీ.